రాబోయే రోజుల్లో తప్పకుండా మీ గుణపాఠం తప్పదని చెప్పేసి ప్రజలు చెప్పకనే చెప్తా ఉన్నారు తమ తీర్పు ద్వారా అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ గ్రేట్ హైదరాబాద్లో ప్రజలని మోసం చేసే ప్రయత్నాన్ని తప్పకుండా మేము తిప్పుకొడతామని చెప్పి మనవి చేసుకుంటూ మరి సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఇందిరమ్మ ఇండ్లు అనేది పచ్చి మోసం, పెద్ద మోసం. ఇప్పటి వరకు 3వ సంవత్సరం నడుస్తూ ఉంది. హైదరాబాద్ నగరంలో ఒక్కటంటే ఒక ఇల్లు కట్టినటువంటి దాఖలా లేదు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను రెవెన్యూ మినిస్టర్ గారిని. వారికి దమ్ము ధైర్యం ఉంటే హైదరాబాద్ నగరంలో ఒక్క ఇల్లు కొత్తది మంజూరు చేసి కట్టినట్టు నిరూపించాలా అని నేను మంత్రి గారిని, పొంగులేటి గారిని ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. గతంలో కేసీఆర్ గారు కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లనే మిగిలిపోయిన ఇండ్లు ఎక్కడ ఉంటుందో వాటి పూర్తి చేసుకుంటూ మరి దాంట్లో 10% లోకల్కి వదిలిపెట్టినట్టు ఇండ్లనే ఈరోజు ఇళ్ళని కేటాయించి ఇందిరమ్మ ఇండ్లని పేరు పెడతా ఉన్నారు. కేసీఆర్ గారు కట్టించినటువంటి 2 పడకల గదుల ఇండ్లనే ఇందిరమ్మ ఇల్లు పేరుగా చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే చెప్తా ఉన్నాను. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలను మోసం చేయడానికి ఈ రకంగా ఇందిరమ్మ ఇల్లు 20,000 ఇస్తాను, 28,000 ఏడ జాగున్నది, ఎక్కడ ఇల్లు కట్టినావు, ఎక్కడ ఫౌండేషన్ వేసినావు, ఈ 2 సంవత్సరాల 2 నెలల వ్యవధిలో ఒక్క ఇళ్ళను కట్టినవా అని చెప్పేసి నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. దానికి సమానం చెప్పాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని విచారిస్తా ఉన్నాను. కాబట్టి ఇట్లా అనేక రకాలుగా మోసాలతోనే ప్రభుత్వం నడుస్తూ ఉంది. అబద్ధాల పునాదులపైన ప్రభుత్వం ఏర్పడ్డది. ఇంకా అబద్ధాలు పదే చెప్పి ప్రజలు మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. తప్పకుండా ఇవన్నీ ఎండగడతాం. ప్రజలు ఇప్పుడిప్పుడే గమనిస్తూ ఉన్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా వారి గుణపడం తప్పదు. గ్రేట్ హైదరాబాద్ ఎన్ని కార్పొరేషన్స్ అయినా తప్పకుండా గులాబీ జెండాలు ఎగరేసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.